హాయ్ అండి, అందరు నమస్కారం. నేను మీ అనానిమస్ ఫార్మర్. నేను ఒక వీడియో చేసి పెట్టాను. ఒకటి రేట్ గురించి, రేట్ అంతగా లేదని కౌంట్ చేశాను. నేను నిమ్మకాయలు కౌంట్ చేశాను. ఒకసారి వీలైతే ఆ వీడియో చూడండి. రేట్ కూడా పెట్టాను. దారుణమైన సిచ్యుయేషన్ అండి. చూడండి, నేను మీకు చూపిస్తాను ఎన్ని కాయలు ఉన్నాయో. చాలా ఉన్నాయండి. కోయక తప్పదు, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటే చెట్టు పాడైపోతుందండి. ఎందుకంటే మళ్ళీ మనం వాడు పెట్టాలి. వాడు పెట్టి మళ్ళీ పూతలు వచ్చేటట్టు చేసుకోవాలి. కోస్తే కూలి మీద పడిపోతున్నాయండి. పెట్టుబడి, పురుగు మందులు, నా కష్టం, ఇవన్నీ పక్క పెట్టండి. అసలు ఆ కాయ కోయాలంటే కూలి మీద పడిపోతాయి అని భయం వేస్తుంది. అట్ ది సేమ్ టైం కోయక తప్పదండి. ఎందుకంటే ఆ పండ్లు కింద పడితే అసలు ఎందుకు రేటు రాదు, అసలు రాదనమాట. పళ్ళకి అసలు రేట్ ఇవ్వరు, చాలా తక్కువ ఉంటుంది. అలాగే చెట్టు మీద చూస్తే చెట్టు పాడైపోతుంది. ఇలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేసామండి. ఇప్పుడు అంటే డిమానిటైజేషన్ అయింది చూడండి, అప్పుడు ఒకసారి చేసాం. చెట్ల మీద మొత్తం బంతిపూల్లాగా ఎల్లో కలర్లో ఉండేవి. అలాగే మన కరోనా టైం అప్పుడు, లాక్డౌన్ టైంలో అండి, మనకు సేల్ అంతగా ఉండదు కదా, అంటే డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ప్రాబ్లం అయిపోయింది కదా అప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది. మళ్ళీ ఇప్పుడు అండి, ఎందుకు ఈ సిచ్యుయేషన్ ఉందో నాకు అర్థం కావట్లేదు. ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, నెంబర్ 1 క్వాలిటీ కాయలండి, మంచి సైజులో. అసలు చాలా బాధేస్తుంది, కానీ తప్పదు, భరించాలి తప్పదు. అలవాటైపోయింది. ఆల్రెడీ చూశాను నేను ఇలాంటి సిచ్యుయేషన్స్. మరి ఇంత సిచ్యుయేషన్ అయితే ఎప్పుడు చూడలేదండి. చాలా బాధగా ఉంది. అదండి పరిస్థితి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి, షేర్ చేసుకుంటాను. నేను ఇలా ఎందుకు అవుతుంది అనేది రైతు ప్రాబ్లం మీకు మీ దగ్గర తీసుకొస్తాను. ఎందుకంటే కొందరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్స్ ఉన్నారండి, అనుభవం రైతులు ఉన్నారు. కొంచెం నిమ్మ వాడే కన్జ్యూమర్స్ ఉంటారు కదా, ఎండ్ కస్టమర్స్ ఉంటారు కదా. ఏంటి అసలు ఇప్పుడు బయట నేను చూశానండి, నేను కనుక్కున్నాను. ఎందుకంటే వీళ్ళు ఎంఎన్సీ వాళ్ళు తీసుకుంటున్నారు, లేదంటే వెండర్స్ తీసుకుంటున్నారు, థర్డ్ పార్టీస్ అలా తీసుకుంటున్నారు, బయట అమ్ముతున్నారు. బల్ల మీద అమ్మే చాలా తక్కువ అండి. ఇది మార్కెట్లో అమ్ముతారు, మండీస్లో అమ్ముతారు, అక్కడ అమ్ముతున్నారు. రేట్ పర్లేదండి, బాగానే ఉంది. కానీ మా దగ్గరికి వచ్చేసరికి, రైతుల దగ్గరికి వచ్చేసరికి చాలా దారుణంగా ఉంది ఈ రేటు. దీన్ని ఏమైనా చేయగలమా, ఏమన్నా చేయొచ్చా అనేది నేను ఆలోచిస్తున్నానండి. కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ ఇవ్వండి, కామెంట్ చేయండి. నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను, ఖచ్చితంగా తీసుకుంటాను. ప్లీజ్. ఇదండి సిచ్యుయేషన్. చాలా ఉన్నాయండి కాయలు, ఏం చేయలేని పరిస్థితి. థ్యాంక్ యూ.